గెలిచిందే తొలిసారి, కానీ తీరు చూస్తే మాత్రం అంతా నా ఇష్టమన్నట్టు వ్యవహారం. సరిగ్గా గెలుస్తున్న పార్టీలో చేరడం, అధికారంలో ఉన్న 5 ఏళ్లు పెత్తనం చెలాయించి సైలెంట్గా పార్టీ మారడం. ఆయనే కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. వైసీపీలో రాజకీయ ప్రయాణం ప్రారంభం. పోటీ గట్టిగానే ఇచ్చినప్పటికీ ఓటర్లు మాత్రం విశ్వసించలేదు. దీంతో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే పార్టీ గెలవడంతో జిల్లా స్థాయిలో కీలకమైన పదవి చేపట్టి చక్రం తిప్పారు కూడా. మళ్లీ టికెట్ వస్తుందో రాదో అనే అనుమానం ఓవైపు, ప్రత్యర్థి పార్టీ మార్పు అంశం మరోవైపు. దీంతో సైలెంట్ గా టీడీపీలో చేరిపోయారు సారు. అటు టీడీపీ కూడా ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆర్థికంగా స్థితిమంతుడు, గతంలో పోటీ చేసి ఓడిపోయాడనే సానుభూతి ఉన్న నేత కావడంతో యార్లగడ్డను రంగంలోకి దించింది. ఎన్నికల వరకు ఒకలా, ఆ తర్వాత మరొకలా మారిపోయారు యార్లగడ్డ వెంకట్రావు. ఎన్నికల్లో టికెట్ తెచ్చుకున్న వెంటనే మీరేనా దేవుళ్ళు అంటూ కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూడా 3 పార్టీల కండువా వేసుకుని ప్రచారం చేశారు. కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలకు జై కొట్టారు. అయితే ఇదంతా ఎన్నికల ముందు. పోలింగ్ తర్వాత నుంచి అసలు స్వరూపం బయటకు వచ్చింది. నియోజకవర్గంలో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించారు. తొలి నుంచి పార్టీతోనే ఉంటున్న సీనియర్ నేతలను పూర్తిగా పక్కన పెట్టారు. తన వర్గానికే పెద్దపీట వేస్తున్నారు. గన్నవరం మండలం టీడీపీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు పరిస్థితి అయితే మరీ దయనీయం. తొలి నుంచి టీడీపీలోనే కొనసాగుతున్న జాస్తి వెంకటేశ్వరరావు ప్రస్తుతం గన్నవరం మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే జాస్తిపై వల్లభనేని వంశీ అనుచరుడు అనే ముద్ర వేశారు యార్లగడ్డ. చివరికి పార్టీ కార్యక్రమాల సమాచారం కూడా జాస్తి వెంకటేశ్వరరావుకు చేరకుండా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో జాస్తి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఎప్పుడైనా గన్నవరం మండలంలో టీడీపీ కార్యక్రమాలు నిర్వహిస్తే ఏదో మొక్కుబడిగా హాజరవుతున్నారు తప్ప పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం యార్లగడ్డతో పాటు పార్టీలో చేరిన నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది బహిరంగ ఆరోపణ. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ను కాపాడటంలో యార్లగడ్డ పూర్తిగా నిర్లక్ష్యం వహించాడనేది ప్రధాన ఆరోపణ. కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది సత్యవర్ధన్. అయితే దాడి చేసిన వారి వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ గతంలోనే ఎమ్మెల్యే యార్లగడ్డను సత్యవర్ధన్ వేడుకున్నారు. అయితే నాకేం సంబంధం, నేను నిన్ను తీసుకోలేదు, ఎవడు తీసుకున్నాడో వెళ్లి వాణ్ణే అడుగు అంటూ రెచ్చిపోయాడు యార్లగడ్డ. ఇదే విషయం తెలుసుకున్న వంశీ వర్గం సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలా చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధిష్టానం నేరుగా రంగంలోకి దిగడంతో వంశీ అరెస్ట్ అయ్యాడు. గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 2014, 2019లో వరుసగా 2 సార్లు వల్లభనేని వంశీ గెలువుగా 3వసారి యార్లగడ్డ వెంకట్రావు విజయం సాధించారు. 2019లో గెలిచిన వంశీ సైలెంట్గా వైసీపీలో చేరడంతో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు మొదలైంది. వైసీపీలో 2 వర్గాలు వంశీని తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు యార్లగడ్డకు జగన్ డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే అక్కడ కూడా యార్లగడ్డ పెత్తనమే నడిచింది. బ్యాంక్లోని ఓ ఉన్నతాధికారితో విభేదాలు తలెత్తాయి. అవి చినికి గాలివానగా మారిపోయాయి. అయితే యార్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత సదరు అధికారి మర్యాదపూర్వకంగా కలిసేందుకు వెళ్లగా పాత అక్కసును బయటపెట్టారు యార్లగడ్డ. ఇక ఆయన అనుచరులైతే అధికారిపై దాడి కూడా చేశారు. యార్లగడ్డ కూడా రాయలేని భాషలో బూతులతో రెచ్చిపోయారు. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకు జీవుడా అన్నట్లుగా అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. యార్లగడ్డ తీరుపై టీడీపీలో సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన సమయంలో యార్లగడ్డకు వ్యతిరేకంగా పనిచేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలను దూరంగా పెట్టారు యార్లగడ్డ. వారిపై వంశీ అనుచరుడు అంటూ ముద్ర వేశారు. అలాగే తనతో పాటు పార్టీలో చేరిన వైసీపీ నేతలకు మాత్రం అగ్రతాంబూలం ఇస్తున్నారు యార్లగడ్డ. వైన్ షాపుల టెండర్లు మొదలు రేషన్ బియ్యం అక్రమ రవాణా, భూ కబ్జాలు, కాంట్రాక్టులు, కోడిపందాలు, పేకాట శిబిరాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నీ ఆ అనుచరులే చూస్తున్నారు. ఇక సంక్రాంతి పండుగ రోజుల్లో నియోజకవర్గంలో భారీ ఎత్తున కోడిపందాలు నిర్వహించారు. వాటిని ఎమ్మెల్యే అనుచరులే ఏర్పాటు చేశారు అనేది బహిరంగ రహస్యం. కోడిపందాల పేరుతో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు.
ఇక ఎన్నికల సమయంలో చెప్పిన మాట ఒకటి, ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు మరొకటి. నియోజకవర్గంలోనే ఉంటా, నిత్యం మీకు అందుబాటులో ఉంటా అంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు యార్లగడ్డ. కానీ గెలిచిన తర్వాత మాత్రం మకాం విజయవాడకు మార్చేశారు. వారానికి ఒకరోజు ఏదో నామమాత్రంగా నియోజకవర్గంలోని పార్టీ కార్యాలయానికి వెళ్లి ముఖం చూపించి వస్తున్నారు. అసలైన పార్టీ కార్యకర్తకు ఎలాంటి విలువ ఇవ్వడం లేదనేది యార్లగడ్డపై ప్రధాన ఆరోపణ. అదే సమయంలో 5 ఏళ్ల పాటు సైలెంట్గా ఉండి సరిగ్గా ఎన్నికల నాటి నుంచి యార్లగడ్డకు జైకొట్టిన వారికే ప్రస్తుతం పెద్దపీట వేస్తున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎంతోమంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఎంతోమందిపై తప్పుడు కేసులు పెట్టారు. ఇక కొంతమంది పరిస్థితి అయితే మరింత దయనీయం. ఆస్తులపై దాడులు జరిగాయి. అయితే అలాంటి వారికి మాత్రం ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు లేదు. వారికి కనీస విలువ లేదు అనేది పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. ఇక అదే సమయంలో వైసీపీలో పనులు చేపట్టిన పాత కాంట్రాక్టర్లకే ప్రస్తుతం యార్లగడ్డ పెద్దపీట వేస్తున్నారు. దీంతో వంశీ బాధితులంతా తమ గోడును ఎవరికి వినిపించుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఇక అసెంబ్లీ వేదికగా యార్లగడ్డ వెంకట్రావు చేసిన కామెంట్లు వైరల్గా మారాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏమీ చేయలేకపోతున్నా ఇంతకన్నా దరిద్రం దౌర్భాగ్యం ఇంకేం లేదు అంటూ యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు కార్యకర్తలు తెగ ట్రోల్ చేస్తున్నారు. కూటమి సర్కార్పైన, చంద్రబాబు పాలనపైన విమర్శలు చేస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇంత మాట అంటున్నాడు చూడండి అంటూ పోస్టులు పెడుతున్నారు. 9 నెలల కూటమి పాలనకు నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి 5 ఏళ్ల పాటు డీసీసీబీ చైర్మన్గా వ్యవహరించింది యార్లగడ్డే. అప్పట్లో బ్యాంకులో అవకతవకలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పార్టీ మారిన సమయంలో కూడా బ్యాంకు లాభాలకు నేనే కారణమంటూ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు. ఇక యార్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాతే గన్నవరం నియోజకవర్గంలో దాదాపు 100 కోట్లకు పైగా పనులు జరుగుతున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్లో రోడ్డు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయినా సరే 9 నెలలైనా సరే ఏమీ చేయలేకపోతున్నా అంటూ యార్లగడ్డ వ్యాఖ్యలు చేయడంపై అటు గన్నవరం టీడీపీ క్యాడర్, ఇటు టీడీపీ అధిష్టానం కూడా గుర్రుగా ఉంది. ఇప్పటికైనా గన్నవరం నియోజకవర్గంపై పార్టీ పెద్దలు దృష్టి సారించకపోతే మరింత నష్టం జరగడం ఖాయమంటున్నారు నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు. ఏదో చేసేద్దాం ఉన్న అధ్యక్ష ప్రశ్న చెప్పా, ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ చేయలేదు 9 మాసాల నుంచి. ఇంతకన్నా జరుగుతున్నాం దౌర్భాగ్యం ఏం లేదు అధ్యక్ష. ఎంక్వైరీ చేసినా కూడా ఇవాళ కూడా ఎవరు ఎంక్వైరీ జరగలేదు అధ్యక్ష. ఆప్కబోర్డ్ సాఫ్ట్వేర్ పందికొక్కలేదు అన్నారు అధ్యక్ష. రైతులు ఇప్పుడైనా వేస్తారా ఈడ ఈ డీసీసీబీ మీద వేసిన ఎంక్వైరీ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? 9 మాసాల నుంచి అదే సీఈఓ నుంచి, అదే ఆప్కబోర్డ్ నుంచి, అంటే మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకుంటే బయట పెడతారు అధ్యక్ష.